తమిళనాడులో 21 దేవాలయాల్లో ఉన్నటువంటి 1000 కిలోల బంగారాన్ని కరిగించి వాటిని 24 క్యారెట్ల కడ్డీలుగా తయారు చేసి వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నది తమిళనాడు ప్రభుత్వం. ఎందుకంటే ఈ యొక్క డిపాజిట్ ద్వారా సంవత్సరానికి 17,50,00,000 రూపాయలు వస్తుందట. దాని ద్వారా హిందూ దేవాలయాలని పునరుద్ధరించి హిందూ దేవాలయాల అభివృద్ధికి కేటాయిస్తామని తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. నిజానికి 1000 కిలోలు కాదు, కొన్ని టన్నుల కిలోల బంగారం తమిళనాడులో ఉంది. ఎప్పుడూ లేని ప్రేమ ఇప్పుడు దేవాలయాలపై స్టాలిన్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందంటే త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. నిజానికి హిందూ సమాజాన్ని అలాగే సనాతన ధర్మాన్ని డెంగీతోనూ మలేరియాతోనూ పోల్చినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది తమిళనాడులోని స్టాలిన్ నాయకత్వమే. ఎందుకంటే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈ మధ్య రెచ్చిపోయాడు. ఇప్పుడు స్టాలిన్కి ఉన్న పలంగా ఎందుకు దేవాలయాలపై ప్రేమ వచ్చిందంటే హిందువుల్లో కొంచెం మార్పు వస్తుంది. పైగా ఇప్పుడు బీజేపీ అన్నాడీఎంకే అక్కడ పొత్తు పెట్టుకున్నాయి. ఎలాగైనా సరే హిందువు ఓట్లు పోకూడదని ఏదైనా సరే ప్రణాళికలు చేసి ఏ ప్లాన్ చేసైనా సరే ఖచ్చితంగా డిఎంకేని ఓడించడానికి మోదీ ఎలాంటి ప్లాన్తో వస్తున్నాడో తెలియదు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక ప్రణాళికబద్ధంగా హిందువుల్ని ఏమార్చడానికి ఇప్పుడు హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి బంగారాన్ని కరిగించి హిందూ దేవాలయాల కోసమే వినియోగిస్తారంట. మరి ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందో, ముఖ్యంగా 600 పురాతన దేవాలయాల్ని పునరుద్ధరిస్తాననే పనిలో భాగంగా దాదాపుగా 600 పురాతన దేవాలయాల్ని పునరుద్ధరిస్తాననే పేరుతో సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం ఈ స్టాలిన్ ప్రభుత్వం. ఈ 600 దేవాలయాలు అంటే 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 600 దేవాలయాల యొక్క భూములను కూడా స్టాలిన్ ప్రభుత్వం పూర్తిగా దోచేసుకుంది. 6 లక్షల ఎకరాలు ఉన్నటువంటి తమిళనాడు దేవాదాయ భూమి ఈరోజు 1,00,000 ఎకరాలకు పడిపోయింది. దీని గురించి కూడా అన్నామలై చాలాసార్లు ప్రశ్నించినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడేమొచ్చేసి తమిళనాడు ప్రభుత్వానికి ఎక్కడ లేని ప్రేమ హిందువులపై వస్తుంది. ఇకనైనా సరే దేశంలో ఉన్నటువంటి హిందువులు మనం కళ్ళు తెరవాల్సినటువంటి పరిస్థితి ఉంది.